హలో ఫ్రెండ్స్, పండగ 3 రోజులు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు, బాధపడ్డ వాళ్ళు బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి పండగ సమయాల్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కొంచెం ఓర్చుకుంటే కొంత తప్పు కాకుండా ఉంటాం. నేను మొన్న చెప్పినట్టుగా నేను ఈ 3 రోజులు అయితే చాలా ఓర్పుగా సహనంగా ఇంట్లోనే ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళలేదు. రేపు నుంచి నా వర్క్ యథాప్రకారం పని మొదలైంది. చెప్పాను కదండి, పండగ ముందు నా దగ్గర 4,500 ఉన్నాయి. ఈ డబ్బులు ఇలాగ జాగ్రత్తగా భద్రపరుచుకున్నా. స్వల్ప ఖర్చు లేని 4,000 మిగిలిన నా దగ్గర. ఇది మనం దుబారా చేస్తే అయిపోయాయి. కానీ 4,000 వల్ల ఉపయోగం ఏంటంటే రేపు పండగ వెళ్ళిపోగానే ఇంటి రెంట్ కట్టేస్తాం. రెంట్ క్లియర్. యథాప్రకారం మన పనులు మనం జరుగుతాయి. అంటే మనం అప్పులు కాకుండా, అప్పు పడకుండా. ఈ 3 రోజులు కొంచెం బాధ ఉంటుంది. దేనివల్ల ఓర్చుకున్నందు వల్ల ఏమైందంటే మనకి తర్వాత బాధ ఉండదు, హ్యాపీగా ఉంటాం. అర్థమైంది కదండి. డబ్బుని ఎప్పుడు కూడా చాలా పొదుపు చేసుకోవాలి.